అబ్బా బా నీ గురించి హేలు కూడా నలిగిపోయింది. అయినా ప్రశాంతంగా మంచినీళ్ళు కూడా తాగనీయట్లేదు. నేనటి నుంచి ఇదిగో ఇదిగో అంట కూడా పడుతున్నావేంటి? ఏంటి నేను కదా చెప్పు. నువ్వు నేను ఫంక్షన్కి వచ్చాము, ఫంక్షన్ చూసుకొని వెళ్ళాలి. ఇక్కడ ఉన్నాను చెప్పు. ఓ చుట్టాలు బంధువులు కాబట్టి సరదాగా మాట్లాడుకోవాలి, సరదాగాన కాలక్షేపం చెయ్యాలి. అంత మాత్రానే నువ్వు ఇదిగో అదిగో అంటున్నావు. ఏంటి నీ ఉద్దేశం ఏటా? ఓహో అదమ్మా నీ ఉద్దేశం. ఏంటి నా వాట్సాప్ నెంబర్ కావాలా? ఏమ్మా ఏంటి సరదాగా మాట్లాడతావా? ఆహా, నాలో నీకు కనిపించిన సరదా ఏంటి? ఏంటా నా నడుము బాగుంటుందా? ఆహా, ఓహో నా నడుము ఇంకా అన్నీ బాగుంటాయా? సర్లే వాట్సాప్ నెంబరు ఇచ్చేస్తాను. ఎందుకంటే అది చేలో జల్లుతారు కదా ఈ విత్తనాలు, అలాగా మొలకలు వచ్చేస్తుంది. 10 మందికి పంచుకుంటా పోతాను. బుద్ధి లేదా? నువ్వు వచ్చిన పనేంటి? చూసిన దానికల్లా వాట్సాప్ నెంబర్ అడుగుతావా? మాకు ఫ్యామిలీలు ఉన్నాయి. మాటకు ముందు మాట వెనకాల ప్రతి ఒక్కళ్ళకి కూడా వాట్సాప్ నెంబర్కి అసలు ఎందుకు ఇస్తారా? వాట్సాప్ నెంబర్తో పనేంటి? ఇప్పుడు ఒక బస్సు, రైలు, బండో జర్నీ చేస్తాము, 10 మంది కలుపుతాము. అలా అని అక్కడున్న కాసేపు కాలక్షేపం చేసి సరదాగా మాట్లాడుకుంటాం. అంతేగాని పంచుకుంటా పోతే నెంబర్లో వాళ్ళు ఇళ్ళకి వచ్చేస్తారుగా. అసలు మనిషివా లేక మృగానివా? ఇదిగో నువ్వు ఇంకొకసారి ఎప్పుడైనా సరే నాకంట ఏ ఫంక్షన్ దగ్గర, నువ్వు బంధువువే కావచ్చు కాదంటలేదు, ఏ ఫంక్షన్ దగ్గర నువ్వు కనపడినా సరే నన్ను పలకరించుకో. ఛీ, నీ బుద్ధి ఇంత నీచుమా? వాట్సాప్ నెంబర్ ఇవ్వాలా? ఇస్తా, కరెక్టే. ఇస్తే ఏం చేస్తా? హలో అని మెరుకులు తిరుగుతూ ఫోన్ చేస్తా. సర్లే అని నేను ఎత్తుతాను. ఏం చేస్తున్నా బంగారం అంట. అంటే ముందు బంగారం ఏం చేస్తలేదని నేను అంటాను. తిన్నావా అంటావు. ఏదో నువ్వు అక్కడి నుంచి తెచ్చి నాకు క్యారేజీ అందించేసినట్టు. తిన్నాను అంటాను. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరన్నా ఉన్నారా? ఒక్కరిదానివే ఉన్నావా అంట. బుజ్జి ఒక్కసారి